ఆయన ఓ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, పైగా ఓ ప్రధాన రాజకీయ పార్టీకి అధినేత. అన్నిటికీ మించే కేంద్ర పెద్దలకు కూడా కావలసిన నాయకుడు. అలాంటి కీలక నాయకుడిపై విపక్షం విమర్శలు చేస్తే ఏ పార్టీ అయినా కౌంటర్ ఇస్తుంది, దేక్కలేంగే అంటూ సవాల్ విసురుతుంది. కానీ ఆయన పార్టీ లీడర్లలో చలనం లేదు. మాకెందుకులే అనుకుంటున్నారో, లేక అన్ని అధినేతే చూసుకుంటారని లైట్ తీసుకుంటున్నారో, కానీ ఆ పార్టీ నేతల నుంచి స్పందన మాత్రం కరువైంది. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నేతలకు క్లాస్ తీసుకుంటున్నారు పార్టీ అధినేత. ఇంతకీ ఆ నాయకుడు ఎవరు, ఏంటది చూద్దాం. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో జనసేన పోషించిన రోల్ మామూలుది కాదు. కూటమిలో జనసేన కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి కోసం వెనక్కు తగ్గారు. సీట్ల విషయంలో త్యాగానికి సిద్ధపడ్డారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలంటూ తక్కువ సీట్లు తీసుకుని కూటమి విజయానికి బాటలు వేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూటమిలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాతే ఈక్వేషన్స్ శరవేగంగా మారిపోయాయి. ప్రచారంలో ఆయన అన్నీ తానై వ్యవహరించారు. తానొక్కడే అందరి గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్నారు. తనతో పాటు పార్టీ అభ్యర్థులను కూడా గెలిపించుకున్నారు. ఫలితంగా కూటమి ప్రభంజనం సృష్టించింది. జనసేన 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయ ఢంకా మోగించింది. 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలతో విజయ కేతనం ఎగురవేసింది. పవన్ కళ్యాణ్ ఏకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకు ఓకే, కానీ ఇక్కడే పవన్ కళ్యాణ్కు అసలు చిక్కు వచ్చి పడింది. జనసేనలో ఏం చెయ్యాలన్నా పవన్ ఒక్కడే కనిపిస్తున్నారు. అదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. తిరుమల లడ్డూ అంశంలో తనదైన వాయిస్ను వినిపించారు. పైగా సనాతన ధర్మ పరిరక్షకుడిగా పేరు తెచ్చుకున్నారు. జనంలో పవన్కు చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా కేంద్ర పెద్దలకు ఆయన బెస్ట్ ఆప్షన్గా కనిపిస్తుంటారు. హిందుత్వ అజెండాను బీజేపీ నేతల కంటే చాలా బలంగా జనంలోకి తీసుకెళ్లడంలో పవన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్కు కేంద్ర పెద్దలు కూడా చాలా ప్రాధాన్యతను ఇస్తున్నారు. దీనికి తగ్గట్లుగానే జనసేనాని కూడా తనదైన స్టైల్లో ముందుకెడుతున్నారు. అవసరమైన చోట బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేస్తూ కమలం పెద్దలకు ప్రియమైన నాయకుడిగా మారిపోయారు. ఇలాంటి నాయకుడిపై విపక్ష నేతలు విమర్శలు చేస్తే జనసేన ఏ రేంజ్లో రియాక్ట్ అవ్వాలి? జనసేన నుంచి వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్లు కూడా పడాలి. కానీ ఎందుకనో జనసేన మౌన సంద్రంలో ఉంది. ఇంత పెద్ద రచ్చ జరుగుతున్నా పవన్ కళ్యాణ్ తప్ప ఎవరు కానరాని దుస్థితి. ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాగించాలంటే ఒక్క నాయకుడు నడిపిస్తే పార్టీ నడవదు. నేతలంతా ఒక్కటి కావాలి. అప్పుడే పార్టీకి సరైన దశ, దిశ ఉంటాయి. కానీ జనసేన అడుగులు మాత్రం అసలు ఆ దిశగానే పట్టం లేదన్న విమర్శలు వినబడుతున్నాయి. పవన్ను ఎవరు ఏమన్నా జన సైనికులు లైట్ తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాజకీయం హాట్గా ఉంది. ముఖ్యంగా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. అయితే ఇందులో ఎక్కడా జనసేన నేతల అభిప్రాయమే వినిపించడం లేదు. విపక్ష నేతలు పవన్ కళ్యాణ్ను కౌంటర్ చేసి మాట్లాడుతున్నా జనసేన నుంచి ఒక్క రియాక్షన్ కూడా రాలేదంటే ఆ పార్టీ నేతలు ఎంత లైట్ తీసుకుంటున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. జనసేన నుంచి మాట్లాడాలంటే పవన్ కళ్యాణే అన్నట్లుగా జన సైనికులు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన నేతలు విపక్షానికి ఎలాంటి కౌంటర్ ఇవ్వకపోయినా ఇన్నాళ్లు మౌనంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇటీవల
మంగళగిరిలో జనసేన పార్టీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలపై జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. అన్ని అంశాలపై దిశానిర్దేశం చేసి నేతలకు క్లాస్ తీసుకున్నట్లుగా టాక్. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసుపై వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నారంటూ నేతలపై జనసేనాని మండిపడినట్లుగా సమాచారం. అలాగే అరవ శ్రీధర్ విషయంలోనూ పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. మెగా బ్రదర్ నాగబాబు పైన పవన్ సీరియస్ కమెంట్స్ చేసినట్లుగా చెప్తున్నారు. పదవులు వచ్చిన తరువాత పార్టీ నేతల్లో మార్పు కనిపిస్తుందని మండిపడ్డారట. పార్టీ పైన తనపైన విమర్శలు చేస్తున్నా స్పందించాల్సిన బాధ్యత లేదా అంటూ ఆయన ప్రశ్నించినట్లుగా సమాచారం. అన్నీ తానై మాట్లాడితే ఇక మీరంతా ఎందుకంటూ ఆయన నిలదీసినట్లుగా తెలుస్తుంది. పదవులిచ్చింది అనుభవించడానికి కాదు, పని చేయడానికని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారట. లడ్డూ వ్యవహారంపై ఇంత రాద్ధాంతం జరుగుతున్నా పార్టీ నేతలెవరూ మాట్లాడటం లేదని ఆక్షేపించినట్లుగా తెలుస్తుంది. వైసీపీ దుష్ప్రచారాలను ఎందుకు తిప్పికొట్టడం లేదని ఆయన నిలదీస్తున్నట్లుగా తెలుస్తుంది. అన్ని అంశాలపైన తానే మాట్లాడితే ఇక పీఏసీ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకని ఆయన ప్రశ్నించారట. వైసీపీ ట్రాప్లో పడవద్దని జనరల్ బాడీ సమావేశంలో ఆయన స్పష్టంగా చెప్పినట్లుగా తెలుస్తుంది. 7 కొండల వాడి మీద పగ పెట్టుకున్నాడు ఎవరైనా సరే, మట్టి కరిచిపోతారు తప్ప మీరు ఇలా బుకాయించుకొని చేసిన తప్పులు క్షమాపణ వేడుకోండి తప్ప మీరు కూర్చోబెట్టి మేము క్షమాపణ, మీరు భగవంతుడికి మీరు క్షమాపణ చెప్పాలి, 7 కొండల వాడికి మీరు క్షమాపణ చెప్పాలి. ఇది ఈరోజు మీరు మాట్లాడుతుంది ఈ రోజుతో ఆగదు. ఇది ఐ విల్ మేక్ షూర్, మా కూటమి విల్ మేక్ షూర్ దట్ యు విల్ బి లయబుల్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా. ఎంత టైం పడుద్ది, ఏం టైం పడుద్ది అనేది సిబిఐ ఫర్దర్ రిపోర్ట్ రావాలి, అది కేసులోకి మన కోర్టులకు వెళ్ళాలి. అన్నీ అయిన తర్వాత ప్రతి ఇది అయితే మేము 100% దీన్ని వదలం. ఇక కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తన సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబు పైన పవన్ కొంత సీరియస్గా వ్యాఖ్యలు చేసినట్టుగా చెబుతున్నారు. కాకినాడ ఎంపీని ఉద్దేశించి మీకు లండన్ టూర్లకు వెళ్లేందుకు సమయం ఉంది, కానీ పవిత్రమైన తిరుపతి లడ్డు అంశంపై మాట్లాడటానికి టైం లేదా అని పవన్ నిలదీశారట. అమ్మాయిల వస్త్రధారణలపై మాట్లాడటం, సోషల్ మీడియాలో స్పందిస్తున్న నాగబాబు తిరుమల లడ్డూ వ్యవహారంపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించినట్లుగా టాక్. సోషల్ మీడియాలో బహిరంగంగా పార్టీ గురించి, తన గురించి అనేక ఆరోపణలు చేస్తున్నా వారు వీటిని సీరియస్గా తీసుకోవడం లేదని పవన్ సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. ఇకనైనా కౌంటర్ చేయటం మొదలుపెట్టి వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ సూచించారట. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో పార్టీ నేతలపై ఎప్పుడూ సీరియస్ అయిన దాఖలాలు లేవు. అలాంటిది జనసేనానికే ఈ స్థాయిలో కోపం వచ్చిందంటే జన సైనికులు ఎంత నిర్లిప్తంగా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఎప్పటికైనా జనసేన నేతలు తేరుకుంటారా? పవన్ కళ్యాణ్పై ఎవరు మాట జారినా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తారా? లేదా జనసేనానిపైనే భారమేసి మాకెందుకులే అన్న రీతిలో వ్యవహరిస్తారా అన్నది వేచి చూడాలి.